హాయ్ అండి. నమస్తే. నేను లావణ్య. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో చేదు లేకుండా కమ్మనైన కాకరకాయ కారంను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ కారం వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కాకరకాయలను తీసుకొని కాకరకాయలకు పీల్ తీసుకోవాలి. మొత్తం కాకరకాయలకు పీల్ తీసుకొని చివర్లను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పును పసుపును వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పును, పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లో దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ పైన మొత్తం పడుతున్నాయి కాబట్టి నేను మూతను పెట్టుకున్నాను. ఇలా నువ్వులు కూడా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల నుంచి వాటర్ని ఇలా పిండేసుకోవాలి. వాటర్ని ఇలా సపరేట్ చేసిన తర్వాత పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో వీటిని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చీలను వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలను మగ్గించుకుందాం. ఇక్కడ నువ్వులు పల్లీలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ చేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నామంటే మనకు కారం రెడీ అయిపోతుంది. ఈ కారంని డైరెక్ట్గా నెయ్యి వేసుకొని కూడా వేడివేడి అన్నంలో తినొచ్చు, లేదా ఇడ్లీ దోశలకు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి, అన్ని వైపులా సమానంగా వేగుతాయి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారంని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం ఇలా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. ఈ కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.